హాయ్ అండి. వారంలో ఈ కర్రీ అయితే మా ఇంట్లో 2 టైమ్స్ ఉంటుంది. అంత ఇష్టంగా తింటారు. అదేంటంటే పాలకూర బిన్నీస్ కర్రీ. ముందుగా స్టవ్ కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం మగ్గినప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బిన్నీస్ ముక్కలు కూడా వేయాలండి. బిన్నీస్ అన్నది కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టిన పాలకూరను వేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నప్పటికీ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం తక్కువ వేసాను ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం ఏదైనా వెజిటేబుల్ పొటాటో, బ్రింజాల్ వేసినప్పుడు టమాటా అన్నది యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే టమాటా అస్సలు వేయకూడదు. టమాటా వేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టమాటా అన్నది బాగా మగ్గిపోయింది. కర్రీ అన్నది దగ్గరికి వచ్చేసింది. ఇది ఇలాగా చపాతీల్లో కానీ తింటే టేస్ట్ అన్నది బాగుంటుంది. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు ఈ కర్రీని ప్రతిరోజు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.